ఈరోజు నా కోసం నేను వండుకునే కూర అండి. ఇదిగోండి తోటకూర కాడలు. తోటకూర మీ ఇద్దరే ఉండటం వల్ల ఆకుకూర కొంటే ఒక్కరోజే వండితే ఎక్కువైపోద్దండి. ఆకులు మాత్రం తీసి ఎగిరేయడం, పప్పులో వేయడం, లేకపోతే టమాటాలేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండేసి మెదపటం అలా చేస్తా. ఈ కాడల్ని ఇంకొక రోజు వండుతానండి. ఎందుకంటే కాడల్లో చాలా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల మన పొట్ట క్లీన్‌గా ఉంటది. డయాబెటిక్‌కి అంతా మంచిదండి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. దీంట్లో టమాటా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చండి, లేకపోతే లేదు. పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటే నేనేమి యాడ్ చేయనండి. నాకు ఎక్కువ మసాలాలు అవి ఇష్టం ఉండదు. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటండి. ఇది చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 2, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తీసుకుంటా. ఈ తోటకూర కాడలు చిన్నగా కట్ చేస్తానండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తా. ఒక ములక్కాయ ఉంది ఫ్రిడ్జ్‌లో. అది కూడా వేస్తే మసాలాకి బాగానే ఉంటుంది. దాని తర్వాత ఒక ఒక 2, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా ఈ కట్ చేసిన ఈ ముక్కల్లో వేసి 2 విజిల్లు ఉడికిస్తానండి. ములక్కాయ వేసినా పర్వాలేదు దీనిలో. లేకపోతే మీరు కూర ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. దీంట్లో వేస్తే ఇంకా బాగా కుక్ అవుతుంది. ఏం చేస్తానండి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నూనెలో వేసి అది వేగినప్పుడు తర్వాత ఇవి కుక్కర్లోంచి తీస్తాం కదండి, శనగపప్పును కూడా వేస్తాను దీంట్లో. ఆ ముక్కలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేస్తాం. కుక్కర్లో ఉడికించిన నీళ్ళు కూడా వేసేసి నా దగ్గర ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటుంది, ఒక 1/2 స్పూన్ వేస్తాను. మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అల్లం ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. అంత పట్టదు. నాకు 1/2 స్పూను మసాలా వేసుకుంటా. ఇది అన్నంలో తింటే ఎలా ఉంటుందంటే అండి, చికెన్ కూరలానే ఉంటుంది, కానీ మంచి హై ఫైబరు. పొట్ట క్లీన్ అవుతూ ఉంటుందండి. పొట్ట క్లీన్ అవుతుంది. కంపల్సరీ ఫైబర్ తినాలి, హెల్తీగా ఉండాలి. నేను తినేది ఇది పెద్ద కాస్ట్లీ ఫుడ్డు అది అని చెప్పను. ఎందుకు పారేయచ్చు కదా, బయట కుప్పలో పారేసి ఎన్ని వండుకుంటారు అని కూడా కామెంట్లు పెడితే పెడతారండి. కానండి ఇది మన మన హెల్త్ కోసం మనం చేసుకుంటున్న ఫుడ్డు. ఇది వచ్చి దీని బెనిఫిట్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది పారేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మనం తినేది టేస్టీగా తింటాము. దీంట్లో బాగా నారు ఉంటుందండి, పీసు. ఆ పీచు వల్ల పొట్ట క్లీన్ అవుతుంది. మనకి షుగరు బాగా అబ్జర్వ్ అవ్వకుండా వెయిట్ కంట్రోల్ అవుతుందండి. దానికోసం నేను ఇది వండుతాను. రాత్రి నా ప్రియనేస్తం ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అండి, గెట్ టుగెదర్ 46 ఏళ్ళ తర్వాత వెళ్ళి అందరినీ కలుసుకోవడం ఒక వంతు అయితే, నా ప్రియనేస్తాన్ని కలిసి కలవడం కాదండి, ఫోనే దొరికింది, తను రాలేదు. అయినా కూడా రాత్రి 2 గంటల వరకు మాట్లాడాం. ఏంటో మాట్లాడుతూనే ఉన్నాం. తనకి ఇంకా పాపం పొద్దుట ఇంకా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. సరేవా ఇంకొకసారి మాట్లాడుకుందామని ఆ మాటలు నిన్న మధ్యాహ్నం ఒకసారి మాట్లాడాం, పొద్దున ఒకసారి. ఎన్ని మాటలండి, 46 ఏళ్ళ గ్యాప్ తర్వాత మాట్లాడుతుంటే మాటలు తరగటం లేదు. చిన్నప్పుడు జ్ఞాపకాలు, వాళ్ళ లైఫ్ స్టైలు, మనం మా స్కూల్ నుంచి బయటకు వచ్చాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. దాన్ని మనసు విప్పి మాట్లాడుకోవడం భలే తేలిగ్గా అనిపించిందండి. మనం మనం వచ్చి ఎంతోమంది స్కూల్లో పిల్లలు ఉంటారండి. ఒక క్లాస్లో 30 మంది, 40 మంది ఉంటారు. కానీ వాళ్ళలో మనకి ఒక్కళ్ళే స్పెషల్గా ఉంటారు. అది టీచర్స్ అవ్వచ్చు, మన పక్కన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన క్లాస్మేట్ అవ్వచ్చు, మన పక్క సీటు అలా. నాకు అసలు నిమ్మగడ్డ సులోచన మించి ప్రపంచంలో ఏది గొప్ప కాదనిపిస్తుందండి. ఏంటో ఆ చిన్నప్పుడు స్నేహం నా గుండెల్లో నిలిచిపోయింది. నీకు బెస్ట్ ఎవరు అంటే మా పిల్లలకి చెప్పాను, మా అన్నయ్య గారి పిల్లలకి, మా అక్కకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు. ఫంక్షన్కి వెళ్ళామంటే సులోచన వచ్చిందా, నిమ్మగడ్డ సులోచన నీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతారు మా అన్నయ్య పిల్లలు, మా అక్క పిల్లలు. మా అక్క, నేను రాలేదు, ఒక నంబర్ దొరికింది, మా నంబర్ ఏమో ఎవరో హిందీ వాళ్ళు మాట్లాడుతున్నారు, దొరకలేదు అనేసి 1 వీక్ అండి ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చేసి అప్సెట్ అయిపోయాను. స్కూల్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో తన పేరు, తన ఫోన్ నెంబరు పనిచేయట్లేదు. అయ్యో, నేను ఇంత దూరం వచ్చాను, ఎన్ని సంవత్సరాలు, నేను నా లైఫ్లో ఇంకా తనని చూడలేదు, కనీసం మాట్లాడడం కూడా కుదురుతుందో లేదో అనుకున్నా. తర్వాత పావని, తనకి థ్యాంక్స్ చెప్పాలి. పావనికి చెప్పాను, నాకు ఎలాగైనా తనతో మాట్లాడాలండి, ఫోన్ కలవటం లేదంటే నాతో మాట్లాడింది, నాకు దగ్గర నెంబర్ ఉందని పాపం షేర్ చేసింది. తర్వాత ఏమండి, ఇన్ని సంవత్సరాల్లో మనుషులు మారచ్చు, వాళ్ళ స్టేటస్, వాళ్ళ లైఫ్ స్టైలు. ఎప్పుడో 46 ఏళ్ళ మనుషులు గుర్తుంటారండి. ఏమో, మన అభిమానం మన గుండెల్లో ఉంది, వాళ్ళకి మనం గుర్తున్నామో లేదో. కానీ మనం ఏదో పలానా ఒక గుడికి వెళ్ళాలి, ఆ దేవుని చూడాలి,
అనుకుంటామండి దేవుడికి మనం గుర్తుంటామో లేదో. అలాగే నాకు ఇష్టమైన సులోచన అనుకో చూడాలనిపించి ఎదురు చూశానండి. మాట్లాడుతుంది, లేదా నాకు ఇష్టమైన మనిషి కోసం నేను ప్రయత్నం చేస్తాను. తను మాట్లాడిందో మాట్లాడుతుందో, తన ప్రస్తుతం సిచ్యువేషన్ నాకు తెలియదు, కానీ నా గుండెల్లో ఒక మంచి అభిప్రాయంతో నాకు ఇష్టమైన మనిషిగా తను ఎప్పుడూ ఉంటుంది. తనతో ఒకసారి మాట్లాడాలని ఆశ తీరిందండి. తను మాట్లాడింది తర్వాత చాలాసేపు గంటలు మాట్లాడాం. తను ఫోన్ చేసి, నేను ఫోన్ చేసి, అసలు మారలేదండి తను. ఆ అమ్మాయి స్టేటస్ వేరు, మా స్టేటస్ వేరు. స్కూల్లో ఎలా ఉందో తను అలాగే ఉంది. అంత చిన్నపిల్లలాగా మాట్లాడింది. అప్ అండ్ డౌన్స్ షేర్ చేసుకోవడం, నేను చెప్పేది తను వినడం, తను చెప్పేది నేను వినడం. అదండి, స్కూల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. పావనికి ఫంక్షన్ అరేంజ్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. అది ఏం చెప్పాలో అనుకుంటా. పొద్దుటే కెమెరా ముందు రావడానికి మనం రెడీగా ఉండమండి. ఏదో కూరలు వండేటప్పుడు ఏదో చెప్దాం అనుకుంటా. ఈరోజు స్పెషల్ కూరలు కూడా ఏం లేదు. ఈ ఫైబర్ కూర వండుతున్నాం. ఇది నా కోసమే. ఇష్టమైతే టమాటా వేస్తాను. నాకండి టమాటా అన్నిట్లో యాడ్ చేయడం ఇష్టం ఉండదు. ఒక చికెన్ కూరలో కూడా కొంతమంది టమాటా వేస్తారు. నేను ఇట్లా మసాలా కూరలో టమాటా వేసేది తక్కువ. ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి. ఏం లేదు, కట్ చేసి ఉడకబెట్టి తాలింపులో ఉల్లిపాయని వేయించినాక వేసుకోవడం, ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చిన నీళ్ళు కూడా వేసుకోవడం, ఫైనల్గా కొంచెం మసాలా వేసుకోవడం. నేను మష్రూమ్ కూర వాటికి కూడా ఈ మసాలా వాడుతూ ఉంటాను. బాగుంటుందండి. ఏం లేదు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, తర్వాత వచ్చి దాచిన చెక్క కొంచెం వేయించుతాను. కొంచెం ఇదండి, మన గసగసాలు అంటారు, కొబ్బరి అంటారు, అవి వేస్తే కొంచెం గుజ్జుగా ఉంటుంది. నేను అవి ఎక్కువ యూజ్ చేయను. ఉన్న వాటితో నేను సింపుల్గా రెసిపీ చేస్తా. ఇది నా కోసం మాత్రమే అండి. సాయంత్రానికి కూడా ఉంటుంది. చపాతీ, అన్నం దేనికైనా బాగుంటుందండి. కూర, ఉట్టి కూరని ప్లేట్లో పెట్టుకుని స్పూన్ వేసుకుని తింటాయి. ఏమంటే పప్పులు ఉంటాయి కదా, ఇవి కూడా ఉడికే మసాలాలో టేస్ట్ బాగుంటుంది. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇది నాకు వచ్చి మసాలా కూర టేస్ట్ తినాలనిపించినప్పుడు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఏంటి పిచ్చి పారేసి కూరలు వండారు అనుకోకండి. ఇది నా కోసం, నా ఇష్టమైన కూర నేను వండుతా. మీకోసం చెప్తున్నానండి. హెల్త్కి మంచిది. ఇది ఏమి డబ్బులు పెట్టుకొని దీంట్లో ఆకులన్నీ వాడేసాం, ఈ కాడలు పారేసేయే, కానీ దీన్ని వాడుకుంటే అండి మంచి ఫైబర్ ఉంటుంది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.